నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. నకిలీ మద్యాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి రిపోర్టర్లపై అక్రమ కేసులతో వేధిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఏఓకి వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టులు. నెల్లూరులో నకిలీ మద్యం మాఫియాపై సాక్షి వరుస కథనాలు రాసినందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. స్థానిక రిపోర్టర్లపైన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి, ఇతర జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు మద్దతు తెలిపాయి. కల్తీ మద్యం కథనాలు జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు జర్నలిస్టులు. పల్నాడు జిల్లా గురజాలలో సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న వేధింపులు, అక్రమ కేసులపై గళమెత్తారు జర్నలిస్టు సంఘం నాయకులు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గురజాల ఆర్డీఓ కార్యాలయంలో ఏవో సుజాతకు వినతిపత్రం అందజేశారు జర్నలిస్టు సంఘం నాయకులు. కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై పెడుతున్న అక్రమ కేసుల పరంపర తారాస్థాయికి చేరింది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జర్నలిస్టులు నిరసన ధర్నా చేపట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం చర్యను నిరసిస్తూ నాగర్ కర్నూలులో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఎడిటర్పై కుట్రలను తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై కుట్రలు పద్ధతి కాదని, జర్నలిస్టుల నోరు నొక్కే ప్రయత్నానికి పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు.